భాగవతంలో మొదటి స్కందము 12వ అధ్యాయము 21 శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. ఈ 12వ అధ్యాయం యొక్క శీర్షిక పరీక్షిత్ మహారాజు యొక్క జననం. పరీక్షిత్ మహారాజు యొక్క జననం ఎలా జరిగింది? జరిగిన తర్వాత జన్మించడానికి ముందే ఎలాగా భగవంతుడైన శ్రీకృష్ణుడు రక్షించబడ్డారు? జన్మించిన తర్వాత ధర్మరాజు ఎలాంటి వైదిక సంస్కరణని అతనికి జరిపిస్తూ ఉన్నారు? దానిలో భాగంగా పరీక్షిత్ మహారాజు యొక్క జాతక చక్రాన్ని బ్రాహ్మణులకి చూసి నివేదించమని చెప్పారు. బ్రాహ్మణులు పరీక్షిత్ మహారాజు యొక్క గుణగణాన్ని శాస్త్రంలో మనకి ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి మహాపురుషుల యొక్క గుణగణాలతో ఎలా సరితూగుతున్నాయని చెప్పారు. నిన్న మనం చర్చించుకున్నప్పుడు రామచంద్రుడితో సమానమైనటువంటి గుణగణాన్ని పరీక్షిత్ మహారాజు ఎలా కలిగి ఉన్నాడో చెప్పుకున్నాం. ఈరోజు మరొక గుణం గురించి వాళ్ళు తెలియజేస్తున్నారు. పరీక్షిత్ మహారాజులోని మరొక 2 గుణాల గురించి మాట్లాడారు. రక్షణ మరియు ఒకటి శరణాగతి పొందిన వాళ్ళని రక్షించడము మరియు దాన ధర్మాలు చేయడం. శరణాగతి పొందిన వాళ్ళని రక్షించడంలో చివరికి తన ప్రాణాన్నైనా కూడాను పణంగా పెట్టడానికి సిద్ధపడతారు క్షత్రియులు. నిజమైన క్షత్రియుల యొక్క ధర్మం అది. క్షత్రియులు ప్రజారక్షణలో అవసరమైతే తమ ప్రాణాన్ని కూడా వెలిస్తారు. అది క్షత్రియ ధర్మం. అందుకని ఆ బ్రాహ్మణులు అత్యంత ఉదారతని కనబరిచినటువంటి అలాంటి దాన గుణాన్ని, శరణాగతి పొందిన వాళ్ళని రక్షించేటువంటి గొప్ప గుణాన్ని ప్రదర్శించిన శిబి చక్రవర్తితో పోల్చారు. అంతేకాకుండా ఇంకో వ్యక్తితో కూడా పోల్చారు. ఎవరితోని? దుష్యంతుని తనయుడైన భరత మహారాజు ఎలాగా వంశం యొక్క కీర్తిని ఇనుమడింపజేశారో దాని గురించి కూడా మాట్లాడారు. దాన ధర్మాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయడము, యజ్ఞాన్ని నిర్వర్తించడము, శరణాగతి పొందిన వాళ్ళని రక్షించడము, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక రాజు పరిపాలకుని యొక్క కీర్తి ఇనుమడిస్తుంది. శరణాగతి పొందిన వాళ్ళని రక్షించడం అనేటువంటిది క్షత్రియ రాజుల యొక్క ధర్మము. అది వాళ్ళకి గర్వకారణం కూడాను. దీన్ని దేంతో పోల్చారు? ఈశ్వర భావంతో పోల్చారు. మనం అనేక పర్యాలు చెప్పుకున్నాము. రాజు భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తారు. భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రతినిధి. ఈ రాజ్యమంతా ఎవరిది నిజానికి? ఈ రాజ్యమంతా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడిది. కానీ ఎప్పుడైతే రాజు ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి బాధ్యతని స్వీకరిస్తారో అప్పుడు ఏమవుతాడు? నిజానికి ఈ రాజ్యమంతా కూడా భగవంతుడిది. కానీ భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తూ వ్యక్తి ఈ అధికారాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో, రాజ్యపాలన అధికారాన్ని స్వీకరిస్తారో ఆ వ్యక్తి రాజు భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తారు. అలా భగవంతునికి ప్రాతినిధ్యం వహించినప్పుడు భగవంతుని గుణగణాలు వాళ్ళు ప్రకటితమవుతాయి. భగవంతుడైతే ఎలాగైతే జీవకోటిని రక్షిస్తూ ఉంటాడో అదేవిధంగా రాజులు కూడా తమ ప్రజలందరినీ కూడా పరిరక్షిస్తుంటారు. నిన్న పరీక్షిత్ మహారాజు యొక్క స్వయం గుణగణాల గురించి మాట్లాడుకుంటూ రక్షణ బాధ్యతని స్వీకరించినప్పుడు ప్రజారక్షణ విషయంలో ప్రజలు అంటే పుట్టినవారు అని, అన్ని జీవాత్మలు. ప్రజలు అంటే జంతువులు, పక్షులు, వృక్షాలు అన్నీ కూడా వాటికి పరిధిలోకి వస్తాయి. పరీక్షిత్ మహారాజు ప్రజారక్షణ విషయంలో ముఖ్యంగా ఒక గోవుని సంహరించడానికి సిద్ధపడ్డప్పుడు కలి పురుషుని కూడా శిక్షించిన విషయం గురించి మనం నిన్న సూక్ష్మంగా చర్చించుకున్నాం, క్లుప్తంగా. అవి రాజు యొక్క ధర్మాలు. కానీ మనం ఈ అధ్యాయంలో బ్రాహ్మణులు ఎవరినైతే పోల్చి విశదీకరించి ఆ గుణాలని పరీక్షిత్ మహారాజులో ఉన్నాయని చెప్తున్నారో ఆ రాజుల యొక్క స్థితిగతుల గురించి వాళ్ళు ప్రకటితం చేసినటువంటి
గుణగణాల గురించి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకు వివరించి చెప్తున్నారు భాష్యంలో. భగవంతుడు కూడా జీవులందరికీ రక్షణ కల్పిస్తానంటారు. నన్ను శరణాగతి పొందండి. నన్ను శరణాగతి పొందినట్టయితే మీ రక్షణ బాధ్యతని నేను స్వీకరిస్తాను. మీ పాప పరిహారాన్ని తొలగిస్తాను నేను అంటున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవంతుడిని ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుని శరణాగతి పొందుతామో మీ రక్షణ బాధ్యత నాది. మీ ధర్మాలని ఆచరించకుండా వాటినన్నింటినీ కూడా త్యజించి నన్ను శరణు పొందినప్పుడు అవి త్యజించడం వల్ల కానీ, ఇతరాత్ర కారణాల వల్ల కానీ ఏర్పడినటువంటి ఫలం ఏదైతే ఉందో, పాప ఫలం ఏదైతే ఉందో దాన్నంతా కూడా నేను తుడిచేస్తాను. ఆ ఫలం మీకేమీ అంటకుండా చూసే బాధ్యత నాది. అంతేకాకుండా మిమ్మల్ని భౌతిక జీవన విధానం నుంచి ముక్తుల్ని చేసేస్తాను. నన్ను శరణాగతి పొందడని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో జీవులందరికీ కూడా తెలియజెప్తున్నాడు. శరణాగతి పొందిన వాడిని రక్షించడము అనేటువంటిది దైవగుణం. క్షత్రియులకి విద్యుక్త ధర్మము. దాన్ని పాటించినప్పుడు క్షత్రియుడి యొక్క కీర్తి ఇనుమడిస్తుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ అలాంటి ఒక ఉత్కృష్టమైన పనిని చేసిన వ్యక్తుల్లో శిబి చక్రవర్తి ఒకరు. రాజు శిబి చక్రవర్తి యయాతి మహారాజుకు సన్నిహిత స్నేహితుడు. శిబి చక్రవర్తి ఎంత గొప్పవాడు అంటే యయాతి అర్హత లేకున్నా కూడాను తన శక్తిని వినియోగించి యయాతి తన స్నేహితుడైనటువంటి యయాతి రాజును స్వర్గలోకానికి తీసుకెళ్తాడు. శిబి చక్రవర్తికి సంబంధించినటువంటి వివరణని ఇక్కడ క్లుప్తంగా శ్రీల ప్రభుపాదుల వారు వివరించి చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ అంతా కూడాను మనకి మహాభారతం యొక్క ఆది పర్వంలో వివరించి చెప్పుకునింది అని కూడా ఇక్కడ ఉద్ఘాటించారు. శిబి చక్రవర్తి గొప్ప దాత. ఎంత గొప్ప దాత అంటే అనేక యజ్ఞాలను ఆచరించి సత్కర్మలను ఆచరించి తద్వారా స్వర్గప్రాప్తిని పొందగలిగినటువంటి స్థితిని అర్హతని సంపాదించి కూడాను దాన్ని స్వయంగా దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాంటి శిబి చక్రవర్తి యమధర్మరాజుని ఆరాధించేవాడు. మనం భగవద్గీతలో చెప్పుకుంటాం, ఏ దేవతని మనం ఆరాధిస్తామో ఆ దేవత గ్రహానికి మనం చేరుకుంటాము. యాంతి దేవే వర్తాంతే. ఇతర దేవతలను ఆరాధిస్తే ఏమవుతుంది? మనము ఆ దేవతల ఉన్నటువంటి లోకాలకు చేరుకుంటాము అని చెప్పబడింది. అదే విధంగా శిబి చక్రవర్తి యమ ధర్మరాజుని పూజించేవారు. యమధర్మరాజు నిజానికి 12 మంది మహాజనుల్లో ఒకరు కదా. చాలా గొప్ప భక్తుడు యమధర్మరాజు. అలాంటి యమధర్మరాజుని సేవించినట్టు శిబి చక్రవర్తి యమరాజుకి సహచరుడయ్యాడు ఆ లోకంలో. భౌతిక ప్రపంచంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడాను గొప్ప దాతగా ప్రసిద్ధికి ఎక్కాడు. దానికి ఒక ఉదాహరణ కూడా ఇక్కడ ఒకానొక సంఘటన గురించి ఇక్కడ వివరించి చెప్పారు. శిబి చక్రవర్తి యమరాజు యొక్క గొప్ప భక్తుడు. ఒకానొక సందర్భంలో యమరాజుకి మరి అగ్నిదేవుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో యమధర్మరాజు శిబి చక్రవర్తి యొక్క గుణగణాలని వర్ణించి అగ్నిదేవుడికి వివరిస్తూ ఉన్నప్పుడు అగ్నిదేవుడు అంటారు, నిజంగా అంత గొప్ప భక్తుడా, అంత శరణాగతి పొందినటువంటి వ్యక్తి, అలాంటి శౌర్యవంతుడు, క్షత్రియ ధర్మాన్ని అన్నింటినీ పాటించేటువంటి దానగుణం కలిగినటువంటి వ్యక్తి అతి పరీక్షగా. అందుకు యమధర్మరాజు అంగీకరిస్తారు. యమధర్మరాజు అగ్నిదేవుడు ఇద్దరు కూడాను ఒక నిర్ణయానికి ఒక ప్రణాళికాబద్ధంగా యమధర్మరాజు
గ్రద్ద రూపము, అగ్నిదేవుడు పావురం రూపం దాల్చి శివ చక్రవర్తిని పరీక్షించేందుకు బయలుదేరతారు. అగ్నిదేవుడు పావురం రూపంలో ముందు వెళ్తూ ఉంటారు. పావురాన్ని తరుముతూ యమధర్మరాజు గర్ద రూపంలో పావురాన్ని కబళించే ప్రయత్నం చేస్తారు. శివ చక్రవర్తి అది ఆ పావురము ప్రణాళికాబద్ధంగా ఇద్దరు వచ్చారు కాబట్టి అగ్నిదేవుడు పావురం రూపంలో ఉన్న అగ్నిదేవుడు శివ చక్రవర్తి యొక్క ఒడిలో ఆశ్రయం పొందుతాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చేసి శివ చక్రవర్తి ఒడిలో కూర్చుండిపోతాడు. దాని వెనుకనే గద్ద కూడా వస్తుంది. పావురాన్ని కబళించడానికి. కానీ శివ చక్రవర్తి ఆశ్రయాన్ని పొందినటువంటి ఆ పావురం విచిత్రంగా మాట్లాడుతుంది. దాన్ని ఏమని చెప్తుంది? నేనిప్పుడు పావుర రూపాన్ని దాల్చి ఉన్నాను, కానీ పూర్వాశ్రమంలో నేను మహామునిని. ఒక దోషం వల్ల నాకు ఈ పావుర శరీరం వచ్చింది. కానీ నాకు ఆ పరిజ్ఞానం అలాగే ఉంది. అందుకని ఓ రాజా, నా ఈ శరీరాన్ని రక్షించుకోవడం అనేటువంటిది, నేనిప్పుడు ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి అది నా ధర్మము. నా సహాయుడను. పెద్ద చేతిలో చంపబడబోతున్నాను. అందుకని మీ శరణాగతిని పొందుతున్నాను, రక్షించండి. శివ చక్రవర్తి అందుకు అంగీకరిస్తారు. అందుకని ఆయన గద్దను కూడా సంహరించాలి అనుకోడు. దాన్ని ఏం చెప్తారు? గద్ద ఏమని చెప్తుంది? ఇది నా ధర్మము, ఇది నా ఆహారము. మీరు దాన్ని రక్షించాను అంటే నా ఆహారాన్ని నా ముందు నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకు శుభ చక్రవర్తి ఏమంటారు? లేదు, నీ ఆహారాన్ని నేను అందిస్తాను. ఈ పావురాన్ని నేను రక్షించదలుచుకున్నాను. పావురానికి సమానమైనటువంటి ఇతర మాంసాన్ని నీకు అందిస్తాను, నువ్వు భుజించి వెళ్ళు. అందుకు గద్ద అందుకు అంగీకరించదు. ఏమంటుంది? ఏ ఆహారాన్ని ఎవరు భుజించాలో బ్రహ్మదేవుడు లిఖితపూర్వకంగా చెప్పేస్తారు. ఈ పావురాన్ని భుజించవలసినటువంటి అగత్యం ఉంది కాబట్టే నేను దాన్ని వెనకబడ్డాను నేను. అందుకని నేను ఈ పావురాన్ని వదిలిపెట్టాను. విధిరాత ప్రకారంగా నేను దీన్ని భుజించాల్సిన ఆవశ్యకత ఉంది. అలా తర్జన భర్జన జరుగుతుంది శివ చక్రవర్తికిని, గద్ద రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజుకి. ఆ తర్జన భర్జనలో చివరికి ఒక అంగీకారానికి వస్తారు వాళ్ళు. గద్ద ఏమంటుంది అంటే, ఏదో ఒక ఆహారం ఇస్తే నేను భుజించను. ఆ పావురానికి సరితూగినటువంటి సమాన బరువున్నటువంటి మాంసాన్ని నీ శరీరం నుంచి తీసి నాకివ్వండి. శివ చక్రవర్తి అందుకు అంగీకరిస్తాడు. అంతటి ఔన్నత్యము, రక్షణ. చూడండి, ఇక్కడ రక్షించే స్థితిలో శివ చక్రవర్తి శక్తిమంతుడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? ఎవరితో సంభాషిస్తున్నాడు? ఒక గద్దతో. కావాలి అంటే ఆ గద్దని సంహరించవచ్చు. కానీ ధర్మాన్ని కూడాను త్యజించలేదు ఇక్కడ. గద్ద మాట్లాడిన దాంట్లో దాని ధర్మం ఉంది. అలాగే పావురము తన శరణు పొందింది. దీన్ని రక్షించాలి. అలాగే గద్దకు కూడా అన్యాయం జరగకుండా చూడాలి. అందుకని ఆహారం ఇస్తాను. అందుకే అది అంగీకరించలేదు. నువ్వు అంగీకరించట్లేదు కదా అని, అంగీకరించకపోవడము అనేటువంటిది ఆ గద్ద యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది. అది ధర్మ విరుద్ధం కాదు. శాసనోల్లంఘన కూడా కాదు. అందుకని శివ చక్రవర్తి శక్తివంతుడు. గద్దని సంహరించడం పెద్ద కష్టం కాదు. అప్పుడు ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు గద్ద స్వయంగా యమధర్మరాజు అన్న విషయం కూడా ఆయనకి తెలియదు. కానీ గద్దను సంహరించాలి అనుకోలేదు. అందుకు అంగీకరించారు. గద్ద పెట్టిన షరతులను అంగీకరించి, ఓకే, నా శరీరం నుంచి కావలసిన మాంసాన్ని నీకు అందిస్తాను. పావురానికి తలదూగే మాంసాన్ని అందిస్తాను. ఇద్దరు ప్రణాళికతో వచ్చారు కదా పరీక్షించడానికి, పావురము, గద్ద, అగ్నిదేవుడు, యమధర్మరాజు. అందుకని పావురము చూడ్డానికి క్షుద్రజీవి కదా, చిన్నగానే కనపడుతుంది. నిజానికి పావురాన్ని దరిదాపులోకి రానియరు యాక్చువల్‌గా. అశుభం అని చెబుతారు. ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు అంటారు. తీసుకెళ్ళనివ్వరు. కానీ ఇవన్నీ కూడాను
యమధర్మరాజు గద్ద రూపంలోని యమధర్మరాజు ఇవన్నీ చెప్తారు. "నువ్వెందుకు దీనికి ఆశ్రయం ఇస్తున్నావు? ఇది అశుభమైనటువంటిది." ఇలాంటివన్నీ చెబితే కూడా శివచక్రవర్తి అంటారు, "శుభాశుభాలు కాదు ముఖ్యం. ఇదొక జీవి నా రాజ్యంలో ఉంది. నన్ను శరణాగతి పొందింది. దీనికి నేను అభయం ఇచ్చాను కాబట్టి రక్షించడము నా బాధ్యత." ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత శివచక్రవర్తి వృద్ధ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత పావురానికి సరిపడా మాంసాన్ని అందించాలి అనుకుంటే పావురం అలా బరువు పెరిగిపోతూ ఉంటుంది. దానికి సరితూగేటువంటి ఆహారం అందించలేనన్న స్థితికి దాదాపుగా గ్రహించిన తర్వాత శివచక్రవర్తి స్వయంగా తానే క్రాస్‌లో కూర్చుంటాడు. అంటే తనకు తానుగా అర్పించుకోవడానికి గ్రద్దకి భోజనంగా అర్పించుకోవడానికి సిద్ధపడిపోతాడు. 2 విషయాలు ఇక్కడ దానం చేయడానికి కూడాను వ్యక్తీకరించారు. అలాగే రక్షణ బాధ్యతని క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం ఏమిటంటే ప్రజారక్షణలో తన పాలితులైన వ్యక్తుల రక్షణలో రాజు స్వయంగా తన ప్రాణాన్నైనా కూడా పణంగా పెడతారు. అది రాజుల యొక్క ధర్మము. నేటి కాలంలో ఉన్నటువంటి రాజుల్లా కాదు. నేటి కాలంలో యుద్ధం జరిగితే రాజులందరూ కూడా బంకర్‌లు కట్టుకొని లోపలెళ్లి ఎక్కడో దాక్కుని మామూలు సైనికులు యుద్ధానికి పంపిస్తారు. పూర్వాశ్రమంలో రాజులు అంటే అలా ఉండేది కాదు. రాజులు సైనికులకి ముందు నిలబడి నాయకత్వం వహించి వాళ్ళకి మార్గదర్శకం చేసేవారు. అలాంటి అలాంటి గుణగణాలు ఉన్నప్పటిని వ్యక్తి రాజుగా ఉండడానికి అర్హతని కలిగి ఉంటారు. ఇక్కడ శివ చక్రవర్తి యొక్క స్థితిగతుల గురించి మనం క్లుప్తంగా నేర్చుకున్నాం కాబట్టి, అతని యొక్క గుణగణాల గురించి చెప్పుకున్నాం కాబట్టి, ఆ గుణగణాలకి సరిపోయినటువంటి గుణగణాల్ని వ్యక్తీకరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. అంత గొప్ప రక్షణలో అంత గొప్ప స్థితిని చేరుకుంటారు. అని ఆ బ్రాహ్మణులు పరీక్షిత్ మహారాజు యొక్క స్థితి గురించి చెప్పారు. రక్షణ బాధ్యతలు స్వీకరించడంలో పరీక్షిత్ మహారాజు ఎంత క్షత్రియ ధర్మాన్ని ఎంత చక్కగా ఆచరిస్తారు అనేటువంటి దాన్ని విశదీకరించడానికి శిబి చక్రవర్తి యొక్క స్థితితో పోల్చారు పరీక్షిత్ మహారాజు. దానము మరియు శరణాగత త్రాణము, శరణాగతులను రక్షించడము అనే ఈ 2 గుణాల్లో కూడాను బాల పరీక్షిత్తు శిబి చక్రవర్తితో సమానమైన స్థాయిలో ఉంటారు అని చెప్పారు. అదేవిధంగా వంశకీర్తిని వృద్ధి చేయడంలో పరీక్షిత్ మహారాజు యొక్క స్థితిని చెప్పారు. ఎవరితో పోల్చారు? భరత మహారాజు, దుష్యంత భరత మహారాజు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి స్పష్టత కూడా ఇస్తున్నారు. అనేక మంది భరతులు ఉన్నారు చరిత్రలో. ముఖ్యంగా ముగ్గురు గురించి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఉటంకించారు. శ్రీరామచంద్రుని సోదరుడైన భరతుడు, వృషభదేవుని తనయుడైన భరతుడు. వృషభదేవుడు మనకి ముందు ముందు టీచింగ్స్ ఆఫ్ లార్డ్ వృషభదేవుని బోధనలు అని మనకు ఒక ప్రత్యేకమైన అధ్యాయం వస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. భౌతిక బంధనంలో చిక్కుకున్నటువంటి జీవాత్మల యొక్క స్థితిగతుల గురించి వృషభదేవుడు తన కుమారులకు వివరించి చెప్తాడు. అలాంటి కుమారులలో భరతుడు ఒకరు. వృషభదేవుని కుమారుల్లో భరతుడు ఒకడు. ఒక కుమారుని పేరు భరతుడు. ఇలావతవృతంగా పిలువబడుతున్నటువంటి ప్రస్తుత భారతదేశాన్ని, ప్రస్తుతం కాదు ఇంతకుముందు ఉన్న భారతదేశాన్ని, ఇంతకుముందు భారతదేశము అంటే మొత్తము భూమి అంతా కూడా, భూప్రపంచం అంతా కూడా భారతదేశంగా ఉండేది. ఒకే రాజ్యంగా ఉండేది. ఇలావృత దేశంగా పిలువబడేటువంటి భూభాగం మొత్తం కూడాను ఈ భరతుడు పరిపాలించాక, వృషభదేవుని కుమారుడైన భరతుడు పరిపాలించాక భరతవర్షం పిలువబడింది అని చెప్తున్నాయి. ఇది శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని నేను విశ్వసిస్తాను. మరికొందరు ఏమని అంటారంటే, దుష్యంతుని పుత్రుడైనటువంటి భరతుడు ఏలిన తర్వాత దీనికి భారతదేశం అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు.
దుష్యంతుని పుత్రుడైనటువంటి భరతుడు శకుంతల తనయుడు. శకుంతల దుష్యంతులకు జనించిన వాడు భరతుడు. మనకి ఎక్కడొస్తుంది? మహాభారతంలో వస్తుంది కదా! దుష్యంతుడు శకుంతల యొక్క వృత్తాంతం అంతా కూడా మహాభారతంలో మనం వింటాం. దుష్యంతుడు శాపవిషమున శకుంతలని గాంధర్వ వివాహం ద్వారా శకుంతలని భార్యగా స్వీకరించడము, తరువాత భరతుని జననము, తాను రాజ్యానికి తిరిగి శకుంతలని స్వీకరిస్తానని దుష్యంతుడు తెలియజేసి వెళ్తారు. కానీ ఒకానొక శాపవశమున ఆయన తాను ఇచ్చినటువంటి మాటను మర్చిపోతారు. అప్పుడు కన్వముని ఆశ్రమంలో శకుంతల పరిరక్షించబడుతుంది కన్వముని చేయి. కన్వముని ఆశ్రమంలో భరతుడు జనించి అక్కడే ఆ ఆశ్రమంలోనే ఆశ్రమవాసిగా పెరుగుతారు భరతుడు. కానీ అరణ్యంలో ఉంటారు కాబట్టి కన్వ మహర్షి మహా సాధువు, దయార్థ హృదయుడు కూడాను. అందుకని అనేక రకమైనటువంటి జీవరాశులకు కూడా ఆయన ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు, అరణ్యంలో ఉంటారు. అందుకనే భరతుడు పులులతోనూ సింహాలతోనే ఆడుకోవడం కూడాను నేర్చుకుంటాడు చిన్నతనంలో. పరాక్రమశాలి భరతుడు. ఆ భరతుడు ఈ భారతదేశాన్ని ఏలాడు కాబట్టి ఆయన పేరు మీద భారతదేశం అనే పేరు వచ్చిందని కూడాను చెప్తుంటారు. మామూలుగా సామాన్యమైనటువంటి వ్యక్తులైతే ఇక్కడ శిల ప్రభుపాద ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. చిన్న చిన్న పిల్లలతోని, కుక్కలతోని ఆడుకుంటారు చూడండి. అలాగే ఇక్కడ భరతుడు బాల్యమందే అరణ్యమున సింహములను, ఏనుగులను ఎదిరించేవారు. ఎంత శక్తివంతుడు వాళ్ళు అంటే శిల ప్రభుపాద గారు ఇక్కడ నేటి కాలపు టార్జానును మించిన అధిక శక్తిశాలి అగుటను గాంచి వనమునందలి ఋషులు అతని సర్వధమనుడని కూడా పిలిచేవారు. సర్వధమనుడు అన్ని రకాల జీవులని అణిచిపెట్టగలవాడు. దీనికి సంబంధించిన విస్తరణ మహాభారతం ఆదిపర్వంలో ఉంది. భరతుడు, దుష్యంతుని పుత్రుడైన భరతుడు అర్జునుడి యొక్క వంశమునికి చెందినవాడే. భరత మహారాజుకి ఒక గొప్ప పేరుంది. ఏంటి అంటే, భరతుడు ఏం చేస్తాడు అంటే ఒక చాలా గొప్ప పని చేస్తాడు. భరతుడు ఎంత గొప్పవాడు అంటే తనకి చాలా మంది పుత్రులు ఉంటారు. కానీ దాంట్లో ఎవ్వరు కూడాను రాజ్యభారాన్ని స్వీకరించగలిగినటువంటి అర్హతని కలిగి ఉండరు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? సామాన్య ప్రజలు శక్తివంతుడైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తికి రాజ్యాన్ని ఇస్తారు. చూడండి, రాజులు ఎలా ఉండేవారు అంటే తనకు కలిగిన సంతానమే సంతానము, వాళ్ళే రాజ్యాన్ని ఏలాలి అని కాకుండా ప్రజలందరూ కూడా తమ సంతానంగా చూసేవారు. భరతుడు అలా చూశారు. అందుకని భరతుడు తనకు కలిగిన సంతానంలో సరియైన వాళ్ళు, యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు, రాజు అవ్వడానికి యోగ్యత కలిగిన వాళ్ళు ఎవరు లేకపోతే తన ప్రజలలో ఒకరిని రాజుగా ఎన్నుకుంటారాయన. శక్తిశాలి, అన్ని అర్హతలు కలిగిన వ్యక్తిని రాజుగా స్వీకరిస్తారు. స్వయంగా భరతుని తల్లి అభ్యర్థిస్తుంది, అలా చేయకు, నీ పుత్రులకి రాజ్యాన్ని ఇవ్వు అంటే. భరతుడు స్పష్టంగా చెబుతాడు, తండ్రిగా నా ఆస్తిని నా పుత్రులకు ఇస్తాను, కానీ రాజ్యము నా ఆస్తి కాదు.
అంతేకాకుండా నువ్వు నా పుత్రులు అని ఎవరైతే చెప్తున్నావో, ఈ ప్రజలందరూ కూడా నా సంతానమే. నేను రాజుని. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా నేను తండ్రిని. అందుకని దాంట్లో ఎవరు అర్హులైతే వాళ్ళకి రాజ్యాన్నిస్తే దాంట్లో దోషం లేదు. అదే ధర్మం కూడాను. అని తల్లికి వివరిస్తాడు భరతుడు. ఆ భరత మహారాజు వంశంలోనే జన్మించిన వాళ్ళు ఈ పాండవులు, కౌరవులు. చూడండి అలాంటి భరత మహారాజు జన్మించినటువంటి వంశంలో భరతుడు ఏం చేశారు? తనకు పుట్టిన సంతానానికి కాకుండా రాజ్యంలో ఒకరికి రాజ్యాన్ని ఇచ్చారు. కానీ చూడండి కొంత కొంత అంతరం ఏర్పడిన తర్వాత ఎలా జరిగిపోయింది? ఒకే కుటుంబంలోని కౌరవులు, పాండవులు రాజ్యం తమకు కావాలని యుద్ధానికి సిద్ధపడ్డారు. అధర్మవర్తనులైన కౌరవులు ముఖ్యంగా తమకు రాజ్యం కావాలనుకున్నారు. కౌరవులు, పాండవుల్ని వదిలేస్తే ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నారు కదా! భరత వంశం నుంచే వచ్చారు చూడండి. ధృతరాష్ట్రుడు ఏం చేశారు? తన పుత్రులు మాత్రమే రాజ్యాన్ని ఏలాలి అనుకున్నారు. అర్హత లేకున్నా పర్వాలేదు. నాకు జన్మించారు కాబట్టి చూడండి. వ్యక్తుల యొక్క స్వార్థం ఎలా ఉంటుందో. ఎప్పుడుగా స్వార్థం అలా ప్రకటితమవుతుంది? కామీకరణంలో నిమగ్నమై, ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై, మనం ఈ శరీరంతో ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో, ఆలోచన విధం ఎలా మారిపోతుందో చూడండి. నిజానికి ధృతరాష్ట్రుడు రాజు అవ్వడానికి కారణం ఏమిటంటే, భరతుడు తీసుకున్న నిర్ణయము. భరతుడు తన రాజ్యాన్ని తన కుమారులకు కాకుండా, తన రాజ్యంలో సరిగ్గా ఉన్నటువంటి ఆహ్, యోగ్యత కలిగినటువంటి వ్యక్తికి రాజ్యాన్ని అప్పగించారు. ధృతరాష్ట్రుడు యోగ్యత కలిగినటువంటి తన తమ్ముడి కుమారులకు కూడాను రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడలేదు. అది రాజర్షికి, కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తికి ఉన్న తేడా. చూడండి ఒకటే దాంట్లో నిజానికి ధృతరాష్ట్రుడు రాజు అవ్వడానికి కారణము భరతుడు చూపించినటువంటి ఉదారత. అప్పుడు ఉదారత కూడా కాదు. ఆయన ధర్మంగా భావించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాను అని చెప్తాడు తల్లికి స్పష్టంగాను. అలా సంక్రమించినటువంటి వంశంలో, అలా వంశపారంపర్యంగా మళ్ళీ ధృతరాష్ట్రుడొచ్చారు. అలా ఇచ్చినటువంటి ఆ వ్యక్తి పేరు గుర్తు రావట్లేదు. రాజుగా ఎన్నుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ రాజవంశం అలా వృద్ధి చెందుతూ వస్తుంది. భరతుడు మాత్రం దాన్ని భరతుడికి సరియైనటువంటి పుత్రులుండరు. అంటే యోగ్యులైన పుత్రులుంటారు కానీ యోగ్యత సరిపోదు. రాజ్యాన్ని స్వీకరించడానికి కావాల్సిన యోగ్యత సరిపోదు కాబట్టి ప్రజలలో ఒకరిని స్వీకరిస్తారు. అక్కడి నుంచి వచ్చినవాడు ధృతరాష్ట్రుడు. ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత పరంపరలో ధృతరాష్ట్రుడు ఆ రాజవంశంలో జన్మించాడు. అలా జన్మించిన రాజవంశంలో జన్మించిన ధృతరాష్ట్రుడు చూడండి ఆ రాజ్యం తనదే అన్నట్టుగా భావించింది. ఒకే వంశం నిజానికి ఒకే వంశం కాదు. చాలా ఉన్నతమైన వంశం భరత వంశంలో పుట్టింది. భరతుడు. మహాభారతంలో ఒకానొక చోట దీనికి ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాండవులకి కాకుండా, ధర్మరాజుకి కాకుండా దుర్యోధనకి కట్టబెట్టాలని ఆకాంక్షిస్తుంటారో వ్యాసభారతంలో దీనికి సంబంధించిన వివరణ ఉంటుంది. ధృతరాష్ట్రుడు సందిగ్ధావస్థలో ఉంటారు. లోభత్వం ఉంటుంది ధృతరాష్ట్రునిలో. మమకారము అనేటువంటి బంధనంతో లోబిగా మారిపోతారు పూర్తిగాను. ఆ మమకారం అనే బంధం ఎందుకు కలుగుతుంది? అజ్ఞానంతో కలుగుతుంది. తనను తాను ఈ శరీరంతో పోల్చుకుంటాడు కాబట్టి, ఈ శరీరంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడాను తనకు సంబంధించిన వాళ్ళ భావనతోనే తన పుత్రుడు. ఆ లోభత్వము ధర్మాన్ని చూసే శక్తిని నశింపచేస్తుంది ధృతరాష్ట్రుని. ధృతరాష్ట్రుడు నిజానికి ధర్మశాస్త్రాన్ని చక్కగా అవగతం చేసుకున్నటువంటి వ్యక్తి. చూడండి ధృతరాష్ట్రుడు ఎవరు? వ్యాసుని పుత్రుడు ఒకరు.
వ్యాసునిచే జన్మించాడు. వ్యాసుని కృపచే జన్మించాడు. స్వయంగా భీష్ముడు అతనికి గురువు. పరిజ్ఞానంలో లోపం లేదు. కావాల్సిన పరిజ్ఞానం అంతా ఇవ్వబడింది. కానీ దాన్ని స్వీకరించకుండా తన్ను తాను ఈ శరీరంతో గుర్తుంచుకొని అంధకారంలో ఇలా చిక్కుకుపోయాడు చూడండి ధృతరాష్ట్రుడు. భౌతికంగా ఉండే అంధకారం చాలా స్వల్పమైంది. కానీ చైతన్యంలో కూడా ఎలాంటి అంధకారంలో చిక్కుకునిపోయాడు చూడండి ధృతరాష్ట్రుడు. అంతకన్నా ముందు తన పూర్వజులు అని చెప్పుకుంటున్న వాళ్ళు నిజానికి ఒక విధంగా ఆలోచిస్తే పూర్వజులు ఎలా అయ్యారు? పూర్వజులు అని పిలువబడుతున్నట్టు భరత మహారాజు యొక్క ఉదారత మూలంగా తాను రాజవంశంలోకి అడుగిడగలిగాడు ధృతరాష్ట్రుడు చూడండి. ఎంత తేడా చూడండి భరత మహారాజుకి, ధృతరాష్ట్రుడికి. అలాంటి ఉదారమైనటువంటి స్వభావాన్ని కనబరిచి పరిపాలితులైన ప్రజలందరినీ కూడా సొంత బిడ్డలుగా భావించి పరిపాలన సాగించారు కాబట్టి ఆ భరతుని పేరు మీద దీనికి భరతవర్షము అని నామం వచ్చిందని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ఈ భరతునికి సంబంధించినటువంటి వివరణని మనకి మహాభారతం ఆదిపురంలో వివరించబడుతుంది. వంశాన్ని గురించి చెప్తారు, ఎలా మొదలైంది వంశం అనేది. దుష్యంతుడి కన్నా 1 ఆ 2 తరాల ముందు భరతుడు వీళ్ళని ఎన్నుకున్నారనుకుంటాను. ఒక సామాన్య వ్యక్తిని, ప్రజల్లో ఒక వ్యక్తిని రాజుగా ప్రకటిస్తారు. ఆ తర్వాత దుష్యంతుడు అలా పరీక్షిత్ మహారాజు యొక్క గుణగణాలను ఇక్కడ వర్ణిస్తూ బ్రాహ్మణులు ఇలా ఉదాత్తమైన గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగినవి. ఒక్కొక్క గుణంలో ఒక్కొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మహాపురుషులందరినీ కూడాను ఇక్కడ తెలియజేస్తూ వాళ్ళతో పోలుస్తూ పరీక్షిత్ మహారాజులో ఆ గుణగణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకుండవు? తప్పకుండా ఉండి తీరుతాయి. శుద్ధ భక్తుడైన వ్యక్తిలో అన్ని సుగుణాలు ప్రకటితమవుతాయి. ప్రత్యేకంగా వాటి గురించి ప్రయత్నం చేయక్కర్లేదు. పూర్వాశ్రమంలో ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి దాన్ని పూర్తిగా తన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే సుగుణాలన్నీ కూడా ప్రకటితమవుతాయి, ప్రస్ఫుటమవుతాయి. వాటి కోసం ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లేదు. అందుకనే శ్రీల ప్రభుపాద చెప్తారు, ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లేదు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. వనరులు తక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబ నియంత్రణ లాంటి భౌతికమైనటువంటివి భౌతికంగా వాటిని నిరోధించే సంతానోత్పత్తిని నిరోధించే ప్రయత్నం చేయాల్సిన పని లేదు. దాన్ని ప్రాకృతికంగా ప్రాకృతికంగా దాన్ని నిరోధించవచ్చు. కృష్ణ చైతన్యాన్ని పాటించామనుకోండి, ఇంద్రియ నియంత్రణ ద్వారా సంతానోత్పత్తిని నిరోధించవచ్చును. ఇలాగ మీరు కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా పాటించారనుకోండి, కృష్ణ చైతన్యం జనులందరూ సంపూర్ణంగా పాటించి 4 నియమాల్ని పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించారనుకోండి, సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఏ సమస్య నిజంగా భౌతిక ప్రపంచంలో ఉండదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తారు, దీన్ని కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే మన ఇంటిని ఏమైపోతుంది? వైకుంఠంగా మారిపోతుంది. అర్చ విగ్రహాన్ని స్థాపించుకుని ఇంట్లో కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తూ దాని నియమాలని పాటిస్తూ జీవితాన్ని కొనసాగించినట్టయితే మన ఇల్లు వైకుంఠమైపోతుంది. కుంఠ అంటే అనేక రకమైనటువంటి క్లేశాలను కలిగింది. వైకుంఠ అంటే అలాంటి క్లేశాలు లేనటువంటిది వైకుంఠ. మన ఇల్లే వైకుంఠంగా మారిపోతుంది. చూడండి, ఇది ఒక విధంగా భౌతిక జీవితంలోని అన్ని క్లేశాలకి నివారణ ఏమిటి అంటే భక్తియుక్త సేవలో నియుక్తులను కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం. సర్వరోగ నివారిణి. దాన్ని స్వీకరించకుండా మనము ఈ క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక విధానం ద్వారా యాంత్రికంగా
రకరకాల పద్ధతులతోని వాటిని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తే అవి పరిష్కరించబడవు. కానీ ఎప్పుడైతే మనుషులు కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో, తమ ప్రాకృత ధర్మాన్ని పాటించడం మొదలెడతాడో, ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ ఏమీ లేకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఆలోచించి, పరిశ్రమించి, ఏం చేయకుండా అవన్నీ కూడాను సమసిపోతాయి. చూడండి కృష్ణ చైతన్య యొక్క గొప్పతనం. మరి దాన్ని స్వీకరించాలి అంటే ఎలాంటి కఠిన నిబంధనలు కూడా లేవు. అందుకని ఈ పరిజ్ఞానం మనకు లభించింది కాబట్టి, దీన్ని మనము ఆచరిస్తూ, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని అందజేస్తూ వెళ్ళాలి. ఇది మన ధర్మం. చైతన్య మహాప్రభు ఆదేశానుసారంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను ఒక ధర్మాన్ని చెప్పారాయన. ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా కూడాను కృష్ణ చైతన్యాన్ని ఉపదేశించమని చెప్పారు. అది భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ధర్మము. నా ఆజ్ఞ ప్రకారంగా దాన్ని ఉపదేశం. హమారే ఆజ్ఞ. అందుకని దీన్ని మనము జాగ్రత్తగా అవగతం చేసుకొని, మన జీవితంలోకి స్వయంగా అన్వయించుకొని, కృష్ణ చైతన్యాన్ని పాటిస్తూ దీన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇవ్వగలిగితే, ఇచ్చినట్టయితే మన జీవితము పరిపూర్ణతని సిద్ధించుకుంటుంది. ఇలాంటి భక్తియుక్తమైన సేవలు నిత్యమయ్యామనుకోండి, కృష్ణునితాన్ని మనం స్వీకరిస్తూ దీన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశామనుకోండి, భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రులమవుతాము. శ్రీల ప్రభుపాద వారికి ప్రీతిపాత్రమవుతాము. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు పంచతత్వ ఆశీర్వదిస్తారు, అనుగ్రహిస్తారు. శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమవుతాము. భావబంధనాల నుంచి ప్రత్యేకమైనటువంటి శ్రమ లేకుండా ముక్తులమవుతాము. సులభతరంగా మనకి దీన్ని అందించారు కాబట్టి, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి. అందుకని మీ అందరికి కూడాను విన్నపం ఏమిటంటే, అందరూ దయచేసి 16 మాలలు జపించండి. సమయం లేదనో, ఇతరత్ర కారణాలను అవి మన మనసులోకి రానివ్వకండి. వస్తాయవి. భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా! అవన్నీ కూడా చెబుతూ ఉంటుంది. మాయాదేవి అలా వచ్చేసి చెప్తుంది. లేదు లేదు నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయకూడదు. దాన్ని అధిగమించి మనము శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల ప్రభుపాదుల వారిని ప్రార్థించి, ప్రభుపాదుల వారి కృపని అనుగ్రహించమని కోరుకొని, మనము హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసంగా 16 మార్లు శ్రీల ప్రభుపాదుల వారు నిర్దేశించిన ప్రకారంగా మనం చేయగలిగినట్టయితే, మనం భక్తియుక్త సేవలు నియుక్తులం కాగలుగుతాము. తద్వారా అత్యంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలుగుతాం. పరీక్షిత్ మహారాజులాగా మనం కూడాను ఉత్తమమైనటువంటి శుద్ధ భక్తులం కావాలి. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఈ శ్లోకంలో. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా?